ఏపీ ఫలితాలపై ప్రధాన పార్టీలో రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ఆసక్తిగా ఓటర్లు కూడా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలైంది. విదేశాల్లో ఉన్న నేతలంతా ఏపీలో ల్యాండ్ అవుతున్నారు. అయితే కూటమికి 120 సీట్లు తగ్గవని చంద్రబాబు చెబుతూ ఉంటే వైసీపీకి 150+ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు 110కి మించి వైసీపీకి రావని కూడా మరో గుసగుస వినిపిస్తోంది. దీంతో ఏపీలో గెలుపు ఎవరిది అనే ఇప్పుడు ఉత్కంఠ కనిపిస్తోంది. ఏపీలో కౌంటింగ్ మొదలైన కౌంట్ డౌన్. విదేశాల నుంచి ఏపీకి చేరుకుంటున్న నేతలు, గెలుపుపై ఎవరి ధీమా వారిదే. కూటమికి 120 సీట్లు వస్తాయనే ధీమాలో చంద్రబాబు, 150 సీట్లు తగ్గేదే లేదని సీఎం జగన్ ప్రకటన. వైసీపీకి 110 సీట్లు వస్తాయంటున్న సన్నిహితులు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకెన్ని రోజులు టైం లేదు. దాంతో తమ పార్టీ నేతలు, అభిమానులు ఉత్సాహం నింపేందుకు జగన్, చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. తమకు మెజారిటీ ఎంత వస్తుందో లెక్కలేసి చెప్తూ కేడర్కు భరోసా ఇస్తున్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ సీట్లకు కౌంటింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో విదేశాలకు వెళ్లిన లీడర్లు ఒక్కొక్కరు ఇళ్లకు చేరుకుంటున్నారు. అమెరికా నుంచి ముందుగా వచ్చిన చంద్రబాబుకు నేతలు, అభిమానుల తాకిడి కనిపిస్తుంది. టీడీపీకి, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉందో అంచనా వేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. పోలింగ్ సరళిని చూస్తే కూటమికి 120కి పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు పార్టీ అంశాలతో చెప్పినట్లు తెలుస్తా ఉంది. జనసేన కూడా మెజార్టీ సీట్లలో గెలుస్తుందని, వైసీపీ ఎన్ని కుయుక్తులు చేసినా టీడీపీ శ్రేణులు కలిసికట్టుగా ఎదిరించాలని చెప్పినట్లు సమాచారం. అమెరికాకు వెళ్లక ముందే తాము 150కు పైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఎంపీ సీట్లు 22 దాటుతాయని కూడా చెప్పేశారు. అప్పటి నుంచి వైసీపీ కేడర్ ధీమాగా ఉంది. పోలింగ్ రోజున 5 సర్వే సంస్థలతో పాటు మరో 2 మార్గాల్లో పూర్తి సమాచారం సేకరించి జగన్ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్ వైసీపీ ముఖ్య నేతలతో మాట్లాడినట్లు తెలుస్తుంది. తాను చెప్పిన నెంబర్ పక్కాగా వస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు నేతలు చెప్తున్నారు. జగన్ సన్నిహిత నేతలు మాత్రం వైసీపీకి 150 కాకుండా 110కి పైగా సీట్లు వేస్తాయని అంటున్నారు. మహిళా ఓటర్లు తమకే ఓట్లు వేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్ జరగడంతో అది లబ్ధిదారుల రూపంలో వైసీపీకి ప్లస్ అయిందని అంటున్నారు. అంటే టీడీపీకి 120కి ప్లస్ అని ధీమా ఉంటే వైసీపీ నేతలు తమకు 110+ అని చెప్తున్నారు. ఈ ఇద్దరి అంచనాల్లో ఏవి కరెక్ట్ అవుతాయన్నది జూన్ 4న మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది.